గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు మన టాపిక్ PCl5. PCl5 ని మనం షార్ట్ కట్ లో నేర్చుకుందాం. అంటే ఇక్కడ చూడండి, 1s ఆర్బిటాల్, 3p ఆర్బిటాల్స్ అండ్ 1d ఆర్బిటాల్స్ మిక్స్ టుగెదర్ టు ఫార్మ్ 5sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్స్. మొత్తం ఎన్ని ఉన్నాయంట? 5 అంట. ఎలా? ఒక s ఆర్బిటాల్ ఒకటే ఉంది. p ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. s ఆర్బిటాల్ ఒకటి, p ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. d ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటి ఉంది. అంటే 1 3 4 1 5 మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అంటే 5 3 1 ప్లస్ 3 4 ప్లస్ 1 5sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అయినాయి. ఎలా? ఒక s ఆర్బిటాల్, 3p ఆర్బిటాల్స్, 1d ఆర్బిటాల్. ఇదిగోండి 3p ఆర్బిటాల్స్, 1d ఆర్బిటాల్. ఇలా ముగ్గురు మిక్స్ అవ్వడం వల్ల ఇక్కడ ముగ్గురు ఎవరెవరు మిక్స్ అయ్యారు? s ఆర్బిటాలు, p ఆర్బిటాలు, d ఆర్బిటాలు. బట్ p ఎన్ని ఉన్నాయి? 3. 1 ప్లస్ 3 ప్లస్ 1 5 మొత్తం ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి? 5. సో మీరు సింపుల్ గా ఇలా చెప్పొచ్చు అన్నమాట. ఏమని చెప్పొచ్చు? sp3d ఆర్బిటాల్స్ 5 ఉన్నాయి. ఓకేనా? ఈ sp3d ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అదే ఇక్కడ చూసారు 5sp3. ఎలా ఫామ్ అయినాయి? s ఆర్బిటాలు, 3 p ఆర్బిటాలు, ఒక d ఆర్బిటాలు మిక్స్ అవ్వడం వల్ల. అదే పాయింట్ అయిపోయిందిగా. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇదిగోండి PCl5గా. ఇందులో సెంట్రల్ ఆటమ్ ఎవరు? ఫాస్ఫరస్ ఏగా. ఇదిగోండి ఇన్ PCl5 ద సెంట్రల్ ఆటమ్ ఈస్ ఫాస్ఫరస్. అవునా కదా? సెంట్రల్ పొజిషన్ ఎవరు ఉన్నారు? ఫాస్ఫరస్. అదే కదా సార్. బట్ ఫాస్ఫరస్ అటామిక్ నెంబర్ మనందరికీ తెలుసు కదా, 5 5 5 మొత్తం ఎంత? 15. 3 5 3 ఇంటూ 15 అటామిక్ నెంబర్. అటామిక్ నెంబర్ ఎంతమా? 15. ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఎలక్ట్రాన్ గ్రౌండ్ స్టేట్ నుంచి పై స్టేట్ కి వెళ్తుంది. ఓకేనా? ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఫ్రమ్ గ్రౌండ్ స్టేట్ టు ఎగ్జైటెడ్ స్టేట్. ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈసీ అంటే ఇక్కడ ఎలక్ట్రానిక్, ఈ అంటే ఎలక్ట్రానిక్, సి అంటే కాన్ఫిగరేషన్. ఎంత ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? ఇప్పుడే చెప్పాను అటామిక్ నెంబర్ ఎంత? 15. సో ఇక్కడ 15 అటామిక్ నెంబర్స్ అయ్యేలా చూసుకోండి. ఎలా? నియాన్ కి, ఓకేనా, నియాన్ నోబెల్ గ్యాస్ ఎలిమెంట్ కాబట్టి అటామిక్ నెంబర్ ఇక్కడికి ఎంత అయింది? 10. 10 తర్వాత చూడండి 11 12 13 14 15. మళ్ళీ సింపుల్ గా చూడండి, ఎస్ ఇదిగోండి ఎస్ 3s 3p ఎన్ని ఉంటాయి? 3p ఎన్ని ఉంటాయి అని చెప్పాను ఇందాకే, 3 అని చెప్పానుగా. ఇదిగోండి 3p లో 3 px py pz. ఇదిగోండి 3p, ఇదిగోండి 3s 3s, ఇదిగోండి d d, ఇదిగోండి 1 1 1 1 1 మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5sp3d ఆర్బిటాల్స్ ఫామ్ అయినాయి కదా. మీరు సింపుల్ గా ఇలా గుర్తు పెట్టుకోవచ్చు. అన్ని 3s ఒకటి, px py pz. మీరు ఈజీగా గుర్తు పెట్టుకోవడం ఎలా గుర్తు పెట్టుకోవచ్చు? p ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి? 3. 3 అంటే ఏంటి? px py pz. t ఉంది కాబట్టి 3d. అన్ని 3 ఆర్బిటాల్ అని గుర్తు పెట్టుకోవచ్చు. ఓకేనా? నియాన్కి ఎన్ని? 10. సో చెక్ చేసుకుని 15. సరిపోయిందే లేదా? నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇట్ ఫార్మ్స్ 5sp3. It forms 5sp3d orbitals overlap axially with 3pz orbitals. 3pz orbitals of 5 chlorine atoms. ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని ఆర్బిటాల్స్ ఫామ్ అయినాయి? ఫాస్ఫరస్ ఎన్ని ఫామ్ చేసింది? 1 2 3 4 5. ఫాస్ఫరస్ ఎన్ని ఫామ్ చేసింది? 5. ఈ 5 ఆర్బిటాల్స్ 5 క్లోరిన్. చూడండి 1 2 3 4 5. క్లోరిన్ కూడా ఎన్ని ఉన్నాయి? 5. బట్ ఏ ఆర్బిటాల్స్? ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది ఒకటే. క్లోరిన్ ఏ ఆర్బిటాల్స్? 3pz ఆర్బిటాల్స్. ఫాస్ఫరస్ ఎన్ని? sp3d ఆర్బిటాల్స్. వీళ్ళు ఓవర్లాప్ అంటే ఈ ఆర్బిటాల్స్ ఈ ఆర్బిటాల్ ఇలా కంబైన్ అయిపోతున్నాయి. దాన్ని మనం ఓవర్లాప్ అంటాం. యాక్సియల్లీ ఇదిగోండి ఇలా. ఓకేనా? దీని యొక్క ఎండ్ పాయింట్, దీని ఎండ్ పాయింట్. యాక్సియల్ గా ఒక ఫాస్ఫరస్ ఒక క్లోరిన్, ఒక ఫాస్ఫరస్ ఆర్బిటాల్ ఒక క్లోరిన్ ఆర్బిటాల్, ఒక ఫాస్ఫరస్ ఆర్బిటాల్ ఒక క్లోరిన్ ఆర్బిటాల్. ఫాస్ఫరస్ క్లోరిన్, ఫాస్ఫరస్ క్లోరిన్, phosphorus chlorine. 5 sp3d orbitals of phosphorus overlap ఎవరివి? 5 chlorine. ఏ ఆర్బిటాల్స్? 3pz. ఒక్కొక్క 3pz అంటే 1 2 3 4 5. ఇవి ఫాస్ఫరస్ 5 ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి క్లోరిన్ కూడా 5 ఆర్బిటాల్స్ ఇలా ఓవర్లాప్ అయిపోయి మొత్తం ఎన్ని బాండ్స్ అంట? ఇదిగోండి 1 2 3 4 5. 5 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇదిగోండి 5 సిగ్మా బాండ్స్. ఓకేనా? నెక్స్ట్ చూడండి బాండ్ యాంగిల్. బాండ్ యాంగిల్ ఎంత చెప్తున్నాడు? ఇదిగోండి ఈ 3 ఉన్నాయి కదా,
ఈ మూడింటిని మీరు ట్రైగోనల్ అంటాం. పైన క్లోరిన్ ఉందిగా పిరమిడ్, కింద క్లోరిన్ ఉందిగా ఇంకో పిరమిడ్. మొత్తం ఎన్ని పిరమిడ్లు ఉన్నాయి? 2. ట్రైగోనల్ బై పిరమిడ్. ఈ ట్రైగోనల్ యొక్క బాండ్ యాంగిల్ ఎంత? 120. ఈ ట్రైగోనల్ యొక్క బాండ్ యాంగిల్ ఎంత? 90 డిగ్రీస్. ట్రైగోనల్ బై పిరమిడ్, అంతే సింపుల్. సో మీరు సింపుల్ గా ఈ స్ట్రక్చర్ చూసే చెప్పేయచ్చు. ఫాస్ఫరస్ లో sp3d ఆర్బిటాల్స్ ఉన్నాయి. సెంట్రల్ PCl5 లో సెంట్రల్ ఆటమ్ ఫాస్ఫరస్, sp3d ఆర్బిటాల్స్, ఓవర్లాప్ విత్ 5 క్లోరిన్ ఆటమ్స్. ఓకేనా? బాండ్ యాంగిల్ రాసేసుకుంటే ఈ సరిపోతుంది. థ్యాంక్ యూ.